కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియాలో భాగంగా లిటరేచర్ గురించి ఇంకా కొన్ని ప్రాథమిక అంశాలు మనం ఇక్కడ డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ మనం చూసినట్టయితే లిటరేచర్, ద ఇండియన్ లిటరేచర్ రెఫర్స్ టు ద లిటరేచర్ రిలేటెడ్ టు ఇండియా. ఇట్ ఈస్ సాంస్క్రిట్ బిగిన్స్ విత్ రిగ్వేద, ఏ కలెక్షన్ ఆఫ్ సాక్రెడ్ హిమ్స్ డేటింగ్ టు ద పీరియడ్ 15,000 to 12,000 BCE. సో లిటరేచర్ గురించి మనం ప్రధానంగా మాట్లాడుకున్నట్టయితే భారతదేశానికి లిటరేచర్కి ఎంతో అవినాభావ సంబంధం ఉందని చెప్పవచ్చు. సో దీంట్లో ప్రధానంగా మనం మాట్లాడుకున్నట్టయితే సాంస్క్రిట్ అనేది ఋగ్వేద నుంచి స్టార్ట్ అయినట్టుగా దానికి సంబంధించినటువంటి ఆధారాలు కానీ దానికి సంబంధించినటువంటి విషయాలు కానీ మనకి పరిగణలోకి కనపడతాయి. సో మనం చూసినట్టయితే 1500 సంవత్సరాల నుంచి 1200 సంవత్సరాలు ఒక బీసీ స్పెసిఫిక్ టైం పీరియడ్ కనుక మనం పరిగణలోకి తీసుకున్నట్టయితే సాంస్కృతికి సంబంధించినటువంటి ఎన్నో అంశాలని మనం పరిశీలించి అవి మన కల్చర్కి, ఇండియన్ కల్చర్కి ఏ రకంగా మన కల్చర్ని ఇంప్రూవైజ్ చేయడానికి, మన భారతదేశం యొక్క రిచ్ కల్చరల్ హెరిటేజ్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి సాంస్క్రిట్ అనేది ఏ రకంగా మనకి ఉపయోగపడింది అనేది ఒక ప్రధాన అంశంగా మనం ఇప్పుడు డిస్కస్ చేయొచ్చు. సో దీంట్లో ప్రధానంగా ఏంటంటే the Sanskrit epics, for example, if you can take Ramayana and Mahabharata, appear towards the end of the first millennium of BCE. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రామాయణం, మహాభారతాలు గనక మనం అబ్జర్వ్ చేసినట్టయితే భారతదేశం యొక్క కల్చర్ని, భారతదేశం యొక్క హెరిటేజ్ని రిప్రజెంట్ చేయడానికి ఈ 2 గ్రేట్ ఎపిక్స్ అనేవి మనకు సాక్షిభూతంగా మనకి ఇక్కడ ఉంటున్నట్టుగా చరిత్రలో ఆధారాలు మనకు కనపడతా ఉన్నాయి. సో ఇంకా ప్రధానంగా మనం చూసినట్టయితే మిడివల్ పీరియడ్. సో మన మిడివల్ పీరియడ్ కనుక పరిగణలోకి తీసుకున్నట్టయితే లిటరేచర్ ఇన్ కన్నడ అండ్ తెలుగు అపేర్ ఇన్ ది 9th and 10th centuries రెస్పెక్టివ్లీ. సో కన్నడ, తెలుగు వాటి యొక్క ఆవిర్భావం కానీ వాటి యొక్క చలామణి కానీ మనం తీసుకున్నట్టయితే 9వ శతాబ్దం 10వ శతాబ్దంలో ఇవి ఎస్టాబ్లిష్ అయినట్టుగా ఉన్నట్టుగా మనకి ఆనవాళాలు కనపడతా ఉంటాయి. తర్వాత కాలంలో ఆవిర్భవించినటువంటి మరాఠీ కానీ, బెంగాలీ కానీ, హిందీలో ఉన్నటువంటి రకరకాల డయాలెక్ట్స్ కానీ తర్వాత కాలంలో ఆవిర్భవించినట్టు కనపడతాయి. ఇవన్నిటికి కూడా సాంస్కృతి అనేది ఒక ప్రధాన ఆధారంగా మనకి ఇక్కడ కనపడుతుంది. సో తర్వాత ఇండియా యొక్క రిచ్ కల్చర్ని, హెరిటేజ్ని ప్రమోట్ చేయడానికి ఇంకొక ప్రధాన అంశం మనం ఇక్కడ డిస్కస్ చేస్తుంది ఏంటంటే పెర్ఫార్మింగ్ ఆర్ట్స్. యాజ్ యూ ఆల్ నో దట్ ఇండియా ఈజ్ ఏ హబ్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, ఏ కలర్ఫుల్ రిచువల్స్ దట్ షో కాజెస్ మల్టీ టాలెంట్. సో ప్రతి వ్యక్తిలో, ప్రతి ప్రాంతంలో, ప్రాంతీయంగా, వ్యక్తిగతంగా, రీజియన్ వైజ్గా ఉన్నటువంటి డిఫరెంట్ మల్టీ టాలెంటెడ్ ఆస్పెక్ట్స్ ఏంటంటే మనము మన దగ్గర కనపడుతున్నటువంటి డిఫరెంట్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్లో మనం చూడొచ్చు. ఇవన్నీ కూడా భారతదేశం యొక్క రిచువల్స్ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి, ఎంత అవి స్వాభావికంగా సహజసిద్ధంగా అవి ఉత్పన్నమయ్యాయి అనేది మనం ఈ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ద్వారా రిప్రజెంట్ చేసుకోవచ్చు. సో దీంట్లో ప్రధానంగా మనం చూసినట్టయితే డ్యాన్స్. ఇండియా హ్యాడ్ ఏ లాంగ్ హిస్టరీ విత్ ద ఆర్ట్ ఆఫ్ డ్యాన్స్. ఒక మన భారతదేశం కనుక అంతే మన కల్చరల్ ప్రాక్టీసెస్, హెరిటేజ్ కనుక మన ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే డ్యాన్స్తో మనకున్నటువంటి అవినాభావ సంబంధము చాలా సంవత్సరాలకు పూర్వం నుంచే ఎస్టాబ్లిష్ అయి ఉంది. ది హిందూ సాంస్క్రిట్స్ టెక్స్ట్ నాట్యశాస్త్ర మీన్స్ సైన్స్ ఆఫ్ డ్యాన్స్ అండ్ అభినయ దర్పణ మీన్స్ మిర్రర్ ఆఫ్ గెస్చర్ ఆర్ ఎస్టిమేటెడ్ టు బిఫోర్ 200 BC టు ఎర్లీ సెంచరీస్ ఆఫ్ ద ఫస్ట్ మిలియనియం. సో దాదాపుగా భారతదేశ నాగరికత, తర్వాత కల్చరు, తర్వాత మన ట్రెడిషన్స్ ఎస్టాబ్లిష్ అయిన దగ్గర నుంచి కూడా ప్రధానంగా మనం మాట్లాడుకున్నట్టయితే నాట్యశాస్త్రము, అభినయ దర్పణ అనే ఈ 2 కళలను మనము ఇక్కడ మనం మెన్షన్ చేసుకున్నట్టుగా దాదాపుగా 200 BC నుంచి కూడా ఇవి చలామణిలోకి ఉన్నట్టుగా మనకు చారిత్రాత్మకంగా కూడా చాలా ఆధారాలు మనకు కనపడతా ఉంటాయి. తర్వాత ఇక్కడ ప్రధానంగా మనం చూసినట్టయితే డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ డాన్సెస్ ఆరిజినేటెడ్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. సో ఎంటైర్ భారతదేశం కనుక మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే చాలా రకాలైనటువంటి డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఆరిజినేట్ అయినట్టుగా డిఫరెంట్ పార్ట్స్ నుంచి, వాళ్ళ కల్చరల్ ప్రాక్టీసెస్ నుంచి కూడా మనం గుర్తించవచ్చు. ఇక్కడ ప్రధానంగా మాట్లాడుకున్నట్టయితే 8 క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ని, దాంట్లో రకరకాలైనటువంటి మెథలాజికల్ ఎలిమెంట్స్ని, సో దైవానికి సంబంధించి, లేకపోతే ఒక ఆర్ట్కి సంబంధించి, ఒక కళకి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించినటువంటి చాలా అంశాలను మనం ఇక్కడ పరిగణలోకి తీసుకొని 8 క్లాసికల్ పర్ఫార్మెన్సెస్ని కనుక ఇక్కడ మనం చూసినట్టయితే ఈ పర్టికులర్ ఫిగర్లో మనకు రిప్రజెంట్ అవుతున్నట్టు కనపడతా ఉంది. తర్వాత స్పెసిఫిక్గా ఇక్కడ మనం చూసినట్టయితే ఈ 8 అంశాలు ఏమేంటంటే భరతనాట్య ఆఫ్ తమిళనాడు, కథక్ ఆఫ్ ఉత్తరప్రదేశ్, కథకళి అండ్ మోహిని ఆట్టం ఆఫ్ కేరళ, కూచిపూడి ఆఫ్ ఆంధ్రప్రదేశ్, యక్షగాన ఆఫ్ కర్ణాటక, మణిపురి ఆఫ్ మణిపూర్, ఒడిస్సీ ఆఫ్ ఒడిస్సా,
సాత్రియా ఆఫ్ అస్సాం. ఇవి మనం ప్రధానంగా భారతదేశంలో ప్రాంతీయంగా లొకేట్ అయినటువంటి డిఫరెంట్ డాన్స్ యాక్టివిటీస్ని మనం ఇక్కడ చూడవచ్చు. సో తర్వాత వచ్చేటటువంటి అంశంలో ప్రధానంగా ఇండియా యొక్క రిచ్ కల్చరల్ హెరిటేజ్ని ప్రమోట్ చేసేటువంటి అంశంలో భాగంగా మనం మ్యూజిక్ని కూడా ఒక ఇంపార్టెంట్ అంశంగా ఇక్కడ పరిగణలోకి తీసుకోవచ్చు. సో మన దేశ కల్చర్లో మ్యూజిక్ అనేది ఒక ఇంటిగ్రల్ పార్ట్గా అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నాట్యశాస్త్ర దాదాపుగా 2000 లేదా 3000 సంవత్సరాల క్రితం డిస్క్రైబ్ అయినటువంటి నాట్యశాస్త్రాన్ని కనుక మనం పరిశీలించినట్టయితే ఇట్ డిస్క్రైబ్ 5 systems ఆఫ్ టాక్సానమీ టు క్లాసిఫై మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. సో దాంట్లో 5 రకాలైనటువంటి క్లాసిఫికేషన్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్లో 5 రకాలైనటువంటి క్లాసిఫికేషన్ ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి మ్యూజిక్కి ఇంపార్టెన్స్, భారతదేశ కల్చర్లో మ్యూజిక్ యొక్క ఇంపార్టెన్స్, అది ఎందుకు మన నాగరికతలో ఒక ఇంపార్టెంట్ ఇంటిగ్రల్ పార్ట్గా అది పరిగణించబడుతుంది అనేది మనం చెప్పుకోవచ్చు. సో దీంట్లో ప్రధానంగా మనం చూసినట్టయితే వన్ ఆఫ్ దీస్ ఏన్షియన్ ఇండియన్ సిస్టమ్ క్లాసిఫైడ్ ఇంటూ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇంటూ 4 groups అకార్డింగ్ టు 4 primary source ఆఫ్ వైబ్రేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం తీసుకున్నట్టయితే సో మ్యూజిక్లో ఉన్నటువంటి స్ట్రింగ్స్ కానీ, మెంబ్రెయిన్స్ కానీ, సింబల్స్ కానీ, ఎయిర్ కానీ, ఇవన్నీ కూడా ఆ కళను ప్రదర్శించడానికి ఆ అంశాలు దాంట్లో ఎట్లా సమ్మిళితమైనవి అనేది ఒక ప్రధానంగా అంశంగా, అది మన కల్చరల్ ప్రాక్టీస్ని ఎట్లా ప్రమోట్ చేస్తుంది అనేది ఒక ఇంపార్టెంట్ అంశంగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. సో దీంట్లో ఇంకా మనం స్పెసిఫిక్గా అంటే మ్యూజిక్ ఎందుకు మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నాము, చరిత్రలో మనకేమన్నా సాక్షిభూతాలు ఉన్నాయంటే ఇక్కడ మనం చూడొచ్చు. ప్రధానంగా ద లిరిక్స్ ఆఫ్ సూర్దాస్, తులసీదాస్ అండ్ మోస్ట్ పర్టికులర్లీ కబీర్ అండ్ మీరాబాయి కంటిన్యూ టు బి ఇమ్మెన్స్లీ పాపులర్. ఇవి మనం కొన్ని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఇదే కాకుండా మనం 16వ శతాబ్దం దగ్గర నుంచి కనుక తీసుకున్నట్టయితే ద డివిజన్ బిట్వీన్ నార్త్ ఇండియన్ హిందుస్థానీ అండ్ సౌత్ ఇండియన్ కార్నాటిక్ మ్యూజిక్ వాజ్ ఆల్సో బీయింగ్ ఎగ్జిస్టెడ్. సో ఇవి 16వ శతాబ్దం అంటే మన చారిత్రాత్మకంగా మనకి కనపడుతున్నటువంటి సాక్ష్యాల్లో భాగంగా మనము ఇండియా యొక్క రిచ్ కల్చరల్ హెరిటేజ్ని ప్రమోట్ చేయడంలో భాగంగా మ్యూజిక్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంది అనేది మనం చారిత్రాత్మకంగా నార్త్ ఇండియాలో ప్రచుర్యంలో ఉన్నటువంటి హిందుస్థానీ మ్యూజిక్ కానీ, సౌత్ ఇండియాలో ప్రచారంలో ఉన్నటువంటి కర్ణాటిక్ మ్యూజిక్ కానీ ఒక ఎగ్జాంపుల్స్గా ఇక్కడ మనం తీసుకోవచ్చు. సో తర్వాత అంశానికి వచ్చేటప్పటికి భారతదేశం యొక్క కల్చర్ అండ్ హెరిటేజ్లో భాగంగా డ్రామాకి, ఆర్ట్కి కూడా ఎంతో ఇంపార్టెన్స్ ఉంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇండియన్ డ్రామా అండ్ థియేటర్ హ్యాస్ ఎ లాంగ్ హిస్టరీ. శాకుంతల అండ్ మేఘదూత ఆర్ సమ్ ఆఫ్ ద ఓల్డర్ డ్రామాస్. కూటియాట్టం ఆఫ్ కేరళ ఈజ్ ద ఓన్లీ సర్వైవింగ్ స్పెసిమెన్ ఆఫ్ ది ఏన్షియంట్ సాంస్క్రిట్ థియేటర్. సో అనాది కాలం నుంచి కూడా ఇప్పటివరకు కూడా ఇండియన్ డ్రామా అండ్ థియేటర్ గురించి మాట్లాడుకున్నప్పుడు ప్రాంతీయంగా ఎస్టాబ్లిష్ అయినటువంటి ఈ డ్రామా అండ్ ఆర్ట్ థియేటర్స్ ఆర్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ శాకుంతల డ్రామా కానీ, మేఘదూత డ్రామా కానీ, ఇవన్నీ కూడా మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అనమాట. సో తర్వాత ప్రధానంగా మనం చూసినట్టయితే ఈ అంశాలని, ఈ డ్రామా అండ్ థియేటర్ ఆర్ట్స్ని ప్రధానంగా యునెస్కో కూడా ఒక మాస్టర్ పీస్గా ఓరల్ అండ్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్కి ప్రమోషన్కిలో భాగంగా వీటిని అది ఒక ముఖ్యమైనటువంటి అఫీషియల్గా వీటిని రికగ్నైజ్ చేయడం జరిగింది. తర్వాత ప్రధానంగా ఇంకా మాట్లాడుకున్నట్టయితే విజువల్ ఆర్ట్స్లో ప్రధానంగా పెయింటింగ్స్. ఇండియన్ పెయింటింగ్స్ హ్యాస్ ఎ వెరీ లాంగ్ ట్రెడిషన్ అండ్ హిస్టరీ ఇన్ ఇండియా ఆర్ట్. దో బికాస్ ఆఫ్ ద క్లైమాటిక్ కండిషన్స్ వెరీ ఫ్యూ ఎర్లీ ఎగ్జాంపుల్స్ సర్వైవ్. సో ఈ క్లైమాటిక్ కండిషన్స్ బేస్ చేసుకొని మన దగ్గర లొకేట్ అయినటువంటి పెయింటింగ్స్లో కొన్ని ఎగ్జాంపుల్స్కి ఇప్పటికి కూడా మనకి చారిత్రాత్మకంగా ఉన్నటువంటి డిఫరెంట్ కట్టడాల్లో, లేకపోతే చారిత్రాత్మకంగా ఉన్నటువంటి డిఫరెంట్ ప్లేసెస్లో మనకు కనపడతా ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ఇక్కడ చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ది ఎర్లియస్ట్ ఇండియన్ పెయింటింగ్స్ వర్ ద రాక్ పెయింటింగ్స్ ఆఫ్ ప్రీ హిస్టారిక్ టైమ్స్ such as petroglyphs found in the place of Bhimpeteka rock shelters approximately 10,000 years ago. So దాదాపు 10,000 సంవత్సరాల పూర్వము నిర్మితమైనటువంటి కొన్ని హిస్టారికల్ ప్లేసెస్లో వాటిపైన ఎస్టాబ్లిష్ చేయబడినటువంటి రాక్ పెయింటింగ్స్ ఏంటంటే ఇప్పటివరకు కూడా చెక్కు చెదరకుండా చరిత్రలో అవి నిలబడగలి ఉండేనంటే ఇండియా యొక్క రిచ్ విజువల్ ఆర్ట్స్లో ప్రధానంగా పెయింటింగ్స్కి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాము, ఆ పర్టికులర్ ఆర్ట్లో వాళ్ళు చూపించినటువంటి ప్రతిభ జనరేషన్ ఆన్వర్డ్స్ కూడా అదొక ఎగ్జాంపుల్గా మనకు మిగిలిపోయినట్టు కనబడుతుంది. సో తర్వాత మనం ప్రధానంగా చూసినట్టయితే ఇండియన్ పెయింటింగ్స్ కెన్ బి బ్రాడ్లీ క్లాసిఫైడ్ యాజ్ మ్యూరల్స్,
మినియేచర్స్ అండ్ పెయింటింగ్స్ ఆన్ క్లాత్. సో మన క్లాత్స్ పైన వేసేటటువంటి మినియేచర్స్, మ్యూరల్స్ ఇవన్నీ కూడా ఒక ప్రధాన ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. తర్వాత ఇవే కాకుండా ఇంకా చారిత్రాత్మకంగా నేను ఇందాక చెప్పినట్టుగా మనకున్నటువంటి డిఫరెంట్ కట్టడాలు, ఫర్ ఎగ్జాంపుల్ అజంతా కేవ్స్ అండ్ కైలాష్నాథ్ టెంపుల్, వీటి కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే అక్కడ లొకేట్ అయినటువంటి పెయింటింగ్స్ ఏంటంటే ఇప్పటికి కూడా చరిత్రలు చెక్కు చెదరకుండా ఉండగలిగినాయి అంటే మన కల్చర్ని అది ప్రమోట్ చేస్తూ ఆ ఆర్ట్ని వాళ్ళు రిప్రజెంట్ చేయడానికి దాని వెనకాల వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ కానీ, దానిపైన వాళ్ళకు ఉన్నటువంటి టెక్నాలజీ కానీ ఇవన్నీ కూడా మనము ఒక ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో తర్వాత ఇది కొన్ని ఎగ్జాంపుల్స్గా మనం ఇక్కడ డిపిక్ట్ చేస్తున్నాము పెయింటింగ్స్ ఒక ఎగ్జాంపుల్గా. తర్వాత మినియేచర్ పెయింటింగ్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ ఆన్ ద వెరీ స్మాల్ స్కేల్ ఫర్ బుక్స్ ఆర్ ఆల్బమ్స్ ఆన్ పెరిషబుల్ మెటీరియల్స్ సచ్ యాజ్ పేపర్ అండ్ క్లాత్స్. పేపర్స్ పైన, క్లాత్ పైన మినియేచర్ పెయింటింగ్స్ ఆ రంగుల అద్దకంలో కూడా వాళ్ళు ప్రదర్శించేటటువంటి కళ అక్కడ ప్రాంతీయంగా వాళ్ళ కల్చర్కి కానీ లేకపోతే వాళ్ళ హెరిటేజ్కి కానీ వాళ్ళ జీవన విధానంని ప్రతిబింబించేటట్టుగా ఆ కళాత్మక ప్రదర్శన అనేది కొన్ని పెరిషబుల్ వస్తువులపైన వాళ్ళు రిప్రజెంట్ చేస్తూ ఆ కళ ఏంటంటే అంతరించిపోకుండా ఇంకా కాపాడుతూ ఇంకా భవిష్యత్ జనరేషన్స్ కూడా అందించడానికి ఇండియా కల్చర్ అండ్ హెరిటేజ్లో పెయింటింగ్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంది అనేది మనం ఒక ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్గా ఇక్కడ మనం తీసుకోవచ్చు. సో తర్వాత తర్వాత అంశంలో భాగంగా మనం ప్రధానంగా ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే స్కల్ప్చర్స్. సో దీంట్లో ప్రధానంగా మనము ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కనుక చూసినట్టయితే, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మనకు తెలుసు అది ఎప్పుడో స్టోన్ ఏజ్, బ్రోంజ్ ఏజ్ టైం పీరియడ్లో ఎస్టాబ్లిష్ అయినటువంటి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో ఆ సివిలైజేషన్లో ఇప్పటికీ కూడా తవ్వకాలు అక్కడక్కడ బయలుపడుతున్నటువంటి వస్తువులు కానీ ఆ తర్వాత ఐటమ్స్ కానీ మనం చూసినట్టయితే దానిపైన ఉన్నటువంటి స్కల్ప్చర్ ఏంటంటే అప్పుడున్న భారతదేశంలో అనాదిగా కొనసాగుతున్నటువంటి కల్చరు, రిచ్ హెరిటేజ్ని ఒక ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవచ్చు. సో ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ నేను ఇక్కడ డయాగ్రామ్ రూపంలో రిప్రజెంట్ చేయడం జరిగింది. తర్వాత ప్రధానంగా మనం స్కల్ప్చర్స్లో చూసినట్టయితే హిందూయిజం, బుద్ధిజం అండ్ జైనిజం డెవలప్డ్ ఫర్దర్. ఇండియా ప్రొడ్యూస్ సమ్ ఫేమస్ ఇంట్రికేట్ బ్రోన్స్ యాజ్ వెల్ యాజ్ టెంపుల్ కార్వింగ్స్. సో మన దేవాలయాల్లో చెక్కబడినటువంటి వివిధ కళాత్మక అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇండియా యొక్క రిచ్ కల్చరల్ హెరిటేజ్ని ప్రమోట్ చేస్తున్నాయి. దాంట్లో భాగంగా ఏంటంటే అప్పుడున్నటువంటి ప్రజల యొక్క జీవన విధానము, వాళ్ళ స్థితిగతులు, వాళ్ళు అవలంబించేటటువంటి సాంప్రదాయ పద్ధతులు, తర్వాత వాళ్ళు పూజించేటటువంటి విధానము, తర్వాత వాళ్ళకున్నటువంటి ఫ్యామిలీ సిస్టము, తర్వాత ఫ్యామిలీ స్ట్రక్చరు, తర్వాత వివిధ జీవులు, జంతుజాలం పట్ల వాళ్ళు ప్రదర్శించేటటువంటి ప్రేమ, వాళ్ళకున్నటువంటి ఆలోచన విధానం, ఇవన్నీ కూడా ఈ స్కల్ప్చర్స్లో మనకు రిప్రజెంట్ అయినట్టుగా చారిత్రాత్మకంగా మనకు కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇండియా యొక్క కల్చర్ని, రిచ్ హెరిటేజ్ని ప్రమోట్ చేసినటువంటి సందర్భాలు మనకు కనపడుతున్నాయి. ఇక్కడ ప్రధానంగా మనం చూసినట్టయితే సమ్ హ్యూజ్ ష్రైన్స్ సచ్ యాజ్ వన్ ఆఫ్ ది ఎల్లోరా వర్ నాట్ కన్స్ట్రక్టెడ్ బై యూజింగ్ బ్లాక్స్ బట్ కార్వ్డ్ అవుట్ ఆఫ్ ద సాలిడ్ రాక్. సో పెద్ద పెద్ద శిలల పైన ఎంతో శ్రమ కోర్చి, ఎంతో సమయాన్ని వెచ్చించి దానిపైన ప్రదర్శించినటువంటి కళ ఏంటంటే మన ఇండియా యొక్క రిచ్ కల్చరల్ హెరిటేజ్కి, అప్పుడున్నటువంటి పీపుల్ యొక్క నాలెడ్జ్కి, టెక్నాలజీకి వాళ్ళు ఏ రకంగా ఇంపార్టెన్స్ ఇచ్చారు, దాన్ని ఎట్లా రిప్రజెంట్ చేయగలిగారు అనేది మనం చారిత్రాత్మకంగా భవిష్యత్తు జనరేషన్స్ కూడా అందించాల్సినటువంటి రిక్వైర్మెంట్ ఉంది. సో ఇవన్నీ కూడా కొన్ని ఎగ్జాంపుల్స్గా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. సో తర్వాత ఇంకా మళ్ళీ మనం ముఖ్యంగా మాట్లాడుకున్నట్టయితే ద మెయిన్ ఇండియన్ రిలీజియన్స్ had all developed the use of religion sculpture by round the start of common era and the use of stone was becoming increasingly widespread. సో రాతిని ఉపయోగించి కళాత్మకంగా దాన్ని ఏ రకంగా మలిచి దానిపైన మన సంస్కృతి సంప్రదాయం కానీ మనకున్నటువంటి ఆచార వ్యవహారాలు కానీ రిప్రజెంట్ చేయడం అనేది ఆ తర్వాత కాలంలో చాలా ఎక్కువ ప్రాచుర్యానికి ప్రాధాన్యత సంతరించుకొని భారతదేశం మొత్తంలో కట్టబడినటువంటి వివిధ కట్టడాలపైన మన కల్చరల్ ప్రాక్టీసెస్, మన ట్రెడిషన్ ప్రాక్టీసెస్ని భవిష్యత్తు జనరేషన్స్కి అందించేటటువంటి క్రమంలో ఈ రిలీజియస్ కల్చర్ అనేది ఏ విధంగా ఉపయోగపడింది అనేది మనము ముందు తెలుసుకుందాము డీటెయిల్గా. సో తర్వాత ఇంకా ప్రధానంగా మనం మాట్లాడుకున్నట్టయితే ఆర్కిటెక్చర్ గురించి. సో ఆర్కిటెక్చర్లో భాగంగా ప్రధానంగా ఏంటంటే ది ఆర్కిటెక్చర్ ఆఫ్ ఇండియా ఈజ్ రూటెడ్ ఇన్ ఇట్స్ హిస్టరీ, కల్చర్ అండ్ రిలీజియన్. సో ఆర్కిటెక్చర్ని, మన కల్చర్ని, రిలీజియన్, హిస్టరీని విడదీసి మనం ఎప్పుడూ మాట్లాడలేము. ఇది భారతదేశం యొక్క చరిత్ర, మన దగ్గర ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయము, మన రిలీజియస్ ప్రాక్టీసెస్ పైన అది చాలా సమ్మిళితమై ఉంది కాబట్టి దాన్ని విడదీయలేని ఇది మనకున్నది. దీంట్లో భాగంగా మనం ప్రధానంగా ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అమాంగ్ ఏ నెంబర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ స్టైల్స్ అండ్ ట్రెడిషన్స్
ద కాంట్రాస్టింగ్ హిందూ టెంపుల్ ఆర్కిటెక్చర్ అండ్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ ఆర్ ద బెస్ట్ నోన్ హిస్టారికల్ స్టైల్స్. సో అట్లా మన భారతదేశం మొత్తము కూడా ఎన్నో కట్టడాలు, ఎన్నో హిందూ దేవాలయాలు ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ని రిప్రజెంట్ చేస్తూ నిర్మించబడినటువంటి హిస్టారికల్ కట్టడాలు మనకు చరిత్రలో కనపడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా భారతదేశం యొక్క రిచ్ కల్చర్ని, హెరిటేజ్ని ప్రమోట్ చేసేలో భాగంగా ఆర్కిటెక్చర్ అనేది ఒక మంచి సాధనంగా ఎట్లా మనకి ఉపయోగపడుతుంది అనేది మనం ఇక్కడ చారిత్రాత్మకంగా చెప్పుకోవచ్చు. సో ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం తీసుకోవచ్చు ఇక్కడ. అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ వాజ్ హరప్పన్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో మనం ఎప్పుడైనా మానవ నాగరికత ఆవిర్భవించింది అని చెప్పుకున్నప్పుడు, భారతదేశ నాగరికత గురించి మాట్లాడుకునేటప్పుడు, ప్రపంచ దేశాల నాగరికత గురించి మాట్లాడుకునేటప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి మనం తప్పకుండా చెప్పుకుంటాము. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఇప్పటికి కూడా బయలుపడుతున్నటువంటి అంశాలు, తర్వాత హరప్ప, మొహంజోదారో ఈ నాగరికతలో బయలుపడుతున్నటువంటి అంశాలు, మానవ జీవన విధానము, వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ ఫ్యామిలీ సిస్టమ్ కానీ, వాళ్ళ ఫ్యామిలీ స్ట్రక్చర్ కానీ, వాళ్ళు కట్టుకున్నటువంటి డిఫరెంట్ కట్టడాలు కానీ, వాళ్ళ వ్యవసాయ విధి విధానాలు కానీ, వాళ్ళ లివింగ్ హ్యాబిట్స్ కానీ అన్నీ కూడా రిప్రజెంట్ చేసేటట్టుగా ఈ కల్చర్స్ మనకు కనపడతా ఉన్నాయి. సో కాబట్టి వీటన్నిటిని కూడా మనం స్పెసిఫిక్గా చూసినట్టయితే, స్పెసిఫిక్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఆ టైం పీరియడ్లో నిర్మించబడినటువంటి కట్టడాల్లో ఏంటంటే భారతీయుల యొక్క ఆర్కిటెక్చరు, వాళ్ళ పని విధానము, వాళ్ళ నాలెడ్జ్ సిస్టము, వాళ్ళ టెక్నాలజీ అనేది ఏ రకంగా వాళ్ళు చాలా ఉన్నతంగా ఆలోచించారు అనే వాటికి ఈ టౌన్ ప్లానింగ్ ఆఫ్ హరప్పన్ ఆర్కిటెక్చర్ అండ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఒక ప్రధాన ఎగ్జాంపుల్స్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో తర్వాత దీంట్లో మనం ప్రధానంగా అబ్జర్వ్ చేసినట్టయితే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కానీ, హరప్పన్ సివిలైజేషన్ కానీ మనం ప్రధానంగా అబ్జర్వ్ చేసినట్టయితే పీపుల్ లివ్డ్ ఇన్ సిటీస్ విత్ బేక్డ్ బ్రిక్ హౌసెస్ అండ్ స్ట్రీట్స్ ఈజ్ ఏ గ్రిడ్ లేఅవుట్, elaborate drainage system, water supply system, granarious, citadels and clusters of large non-residential buildings. These are some examples are there. మన చరిత్రలో బయలుపడ్డటువంటి అంశాల్లో ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఇంకొకరు కానీ చారిత్రాత్మకంగా వాళ్ళు ప్రూవ్ చేసి మనకు బయలుపడ్డటువంటి అంశాల్లో భారతదేశం యొక్క ఆర్కిటెక్చర్, భారతదేశం కల్చర్ని, హెరిటేజ్ని రిప్రజెంట్ చేసేటట్టుగా అది ఏ విధంగా ఉంది అనేది మనకి చరిత్రలో ఇవి సాక్షిభూతంగా మనకు కనపడతా ఉన్నాయి. సో తర్వాత ప్రధానంగా మనం ఇంకొక అంశం మనం మాట్లాడుకున్నట్టయితే స్పోర్ట్స్ అండ్ మార్షల్ ఆర్ట్స్. సో స్పోర్ట్స్ ఇన్ ఇండియా రెఫర్స్ టు ది లార్జ్ వెరైటీ ఆఫ్ గేమ్స్ ప్లేడ్ ఇన్ ఇండియా, రేంజింగ్ ఫ్రమ్ ట్రైబల్ గేమ్స్ టు మోర్ మెయిన్ స్ట్రీమ్ స్పోర్ట్స్ సచ్ యాజ్ క్రికెట్, బ్యాడ్మింటన్ అండ్ ఫుట్బాల్. ఇవన్నీ కూడా కొన్ని ఎగ్జాంపుల్స్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇవే కాకుండా ప్రధానంగా ఇంకా మాట్లాడుకున్నట్టయితే ఇండియాస్ డైవర్సిటీ ఆఫ్ కల్చర్, people and a tribe as well as its colonial legacy is reflected in the wide variety of sporting disciplines in the country. సో దీంట్లో ప్రధానంగా మనం ఇప్పుడు చాలా భూమి ఉన్నటువంటి ఒక పర్టికులర్ స్పోర్ట్ కనుక మనం తీసుకున్నట్టయితే క్రికెట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ది ఇంగ్లీష్ టు ది ఇండియా విచ్ బికేమ్ పాపులర్ స్పోర్ట్స్ నౌ. సో ఇవే కాకుండా ఇంకా చారిత్రాత్మకంగా కూడా మనం చూసినట్టయితే చెస్ ఈజ్ కామన్లీ బిలీవ్డ్ టు హ్యావ్ ఆరిజినేటెడ్ ఇన్ నార్త్ వెస్టర్న్ ఇండియా డ్యూరింగ్ ది ఎంపైర్. సో చెస్ అనేది ప్రధానంగా మన భారతదేశ కల్చరల్ ప్రాక్టీస్ నుంచి, మన ట్రెడిషనల్ ప్రాక్టీస్ నుంచి ఇంట్రడ్యూస్ అయినటువంటి ఒక అంశంగా మనం ఇక పరిగణలోకి తీసుకోవచ్చు. వెర్ ఇట్స్ ఎర్లీ ఫార్మ్ ఇన్ ది 6th century వాజ్ నోన్ యాజ్ చతురంగ. సో చాతురంగ అనే పేరుతోటి సో అనాది నుంచి, సో రాజుల పరిపాలన దగ్గర నుంచి అంతకు ముందు టైం పీరియడ్ దగ్గర నుంచి కూడా ఈ పర్టికులర్ యాక్టివిటీ ఏంటంటే చరమణిలోకి ఉన్నట్టుగా మనకి చారిత్రాత్మకంగా సాక్ష్యాలు అనేవి కనపడతా ఉంటాయి. సో తర్వాత ప్రధానంగా మనం చూసినట్టయితే మోడర్న్ గేమ్ ఆఫ్ పోలో ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ మణిపూర్, ఇండియా. సో మనం పోలో గురించి మాట్లాడుతూ ఉంటాం. పోలో కూడా అది మణిపూర్ నుంచి మనకి ఎస్టాబ్లిష్ అయినట్టుగా ఇక్కడ కనపడతా ఉంది. సో తర్వాత ఇంకా ప్రధానంగా చూసినట్టయితే ఇంకా కొన్ని గేమ్స్ మనకి ఇక్కడ కనపడతా ఉన్నాయి. లైక్ అదర్ గేమ్స్ విచ్ ఆరిజినేటెడ్ ఇన్ ఇండియా అండ్ కంటిన్యూ టు రిమైన్ పాపులర్ ఇన్ వైడ్ పార్ట్స్ ఆఫ్ నార్థన్ ఇండియా ఇంక్లూడ్ కబడ్డీ, గిల్లీ దండా అండ్ ఖోఖో. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు. ఇవే కాకుండా ఇంకా కొన్ని రకాలైనటువంటి ట్రెడిషనల్ సదరన్ ఇండియన్ గేమ్స్ ఉన్నాయి. లైక్ స్నేక్ బోట్ రేస్ అండ్ కుట్టియం, కోలం. ఇవన్నీ కూడా కొన్ని ఎగ్జాంపుల్స్గా మనము సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా నుంచి బాగా ప్రాచుర్యంలో నుంచి చారిత్రాత్మకంగా చాలా సంవత్సరాల నుంచి ప్రాచుర్యంలో ఉన్నటువంటి గేమ్స్గా వీటిని మన చరిత్రలో గుర్తించవచ్చు. తర్వాత అంశానికి వచ్చేటప్పటికి మార్షల్ ఆర్ట్స్. సో ఈ మార్షల్ ఆర్ట్స్లో ఏంటంటే ప్రధానంగా ఇండియన్ మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్స్ హ్యావ్ హ్యాడ్ ఏ ప్రొఫౌండ్ ఇంపాక్ట్ ఆన్ అదర్ మార్షల్ ఆర్ట్ స్టైల్స్ అక్రాస్ ఏషియా. సో దీంట్లో ప్రధానంగా మనం గుర్తించినట్టయితే మార్షల్ ఆర్ట్స్లో 3rd century BCE యోగా సూత్రాస్ ఆఫ్ పతంజలి టాట్ హౌ టు మెడిటేట్ సింగిల్ మైండెడ్లీ ఆన్ పాయింట్స్ లొకేటెడ్ ఇన్సైడ్ వన్స్ బాడీ. సో యోగా అనేది
ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా ఎంత ప్రాచుర్యంలోకి వచ్చింది. సో ఆ యోగా ప్రాక్టీస్ని మన భారతదేశ కల్చరల్ అండ్ ట్రెడిషనల్ ప్రాక్టీసెస్, హెరిటేజ్ ప్రాక్టీసెస్లో ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కింద పరిగణలోకి తీసుకొని దాన్ని తీసుకురావడం జరిగింది, విచ్ ఈస్ హ్యావింగ్ లాటర్ యూజ్డ్ ఇన్ మార్షల్ ఆర్ట్స్. దీన్ని ఏంటంటే కాలానుగుణంగా తర్వాత క్రమంలో దీంట్లో ఉన్నటువంటి కొన్ని టెక్నిక్స్, యోగాలో ఉన్నటువంటి కొన్ని టెక్నిక్స్ ఏంటంటే కొన్ని మార్షల్ ఆర్ట్స్లో కూడా ఉపయోగించుకోవడం జరిగింది అన్నట్టుగా చారిత్రాత్మకంగా మనకు కొన్ని ఆధారాలు కనపడుతున్నాయి. ఇక్కడ మనం చూసినట్టయితే అకార్డింగ్ టు సమ్ హిస్టారికల్ అకౌంట్స్, ద సౌత్ ఇండియన్ బుద్ధిస్ట్ మాంక్ బోధిధర్మ వాజ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఫౌండర్ ఆఫ్ షాఓలిన్ కున్ఫు. సో షాఓలిన్ కున్ఫు అనేది బోధిధర్మ ప్రవేశపెట్టినటువంటి ఒక హిస్టారికల్ ఆర్ట్గా, ఒక హిస్టారికల్ థింగ్గా మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవచ్చు. సో దీంట్లో ఏంటంటే ఈ పర్టికులర్ మార్షల్ ఆర్ట్లో ఏంటంటే వన్ ఆఫ్ ద బెస్ట్ నోన్ మార్షల్ ఆర్ట్ ఈస్ కలారిపాయట్టు. దిస్ ఫైటింగ్ స్టైల్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ సాంగమ్ లిటరేచర్ 4000 BCE and 600 CE and is regarded as one of the oldest surviving martial arts. సో దీన్ని మనము ఒక ఓల్డెస్ట్ సర్వైవింగ్ మార్షల్ ఆర్ట్స్గా పరిగణలోకి తీసుకుంటున్నాం. ఇది ఇంకా ప్రాచుర్యంలోకి ఉంది. దీని ద్వారా మానవుల యొక్క మానవుడు కంప్లీట్ బాడీ యొక్క స్థితిగతుల్ని ఒక సవ్య దిశలో పెట్టుకోవడానికి, సో హ్యూమన్ బీయింగ్స్ ఏంటంటే వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రెస్ నుంచి, స్ట్రెయిన్ నుంచి, లేకపోతే వివిధ రకాల అంశాల నుంచి వాళ్ళు ప్రొటెక్టివ్గా ఉండడానికి కోసం మన చరిత్రలో భాగంగా, మన కల్చర్లో భాగంగా ఇంట్రడ్యూస్ చేయనటువంటి కళలు ఇంకా కూడా ప్రాచుర్యంలోకి ఉన్నాయి అని అంటే దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మనం ఇక్కడ రికగ్నైజ్ చేయొచ్చు. సో తర్వాత ఇవన్నీ కొన్ని అంశాలు మనము భారతదేశ యొక్క కల్చర్ కానీ, హెరిటేజ్ కానీ ప్రమోట్ చేసేటటువంటి అంశంలో భాగంగా వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేసినాం. సో తర్వాత క్రమంలో ఏంటంటే ప్రధానంగా ఇక్కడ మనం చూస్తున్నట్టయితే మన కల్చర్లో ఉన్నటువంటి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ని ఇవన్నీ డిస్కస్ చేసిన తర్వాత మన కల్చర్లో ఉన్నటువంటి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ని ఇక్కడ మనము డిఫైన్ చేసుకుంటున్నాము. ఇక్కడ ఏంటంటే ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇండియన్ కల్చర్ తీసుకున్నప్పుడు ది ఫండమెంటల్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఇండియన్ కల్చర్ రివీల్స్ 2 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. 2 ప్రధాన అంశాలపైన మన కల్చర్ అనేది నిర్మితమైనటువంటి కల్చర్ ఏంటంటే భవిష్యత్తు జనరేషన్స్కి అదే రకంగా క్యారీ ఫార్వర్డ్ కావడానికి 2 ప్రధాన అంశాలని మనం ఇక్కడ పరిగణలోకి తీసుకుంటున్నాము. ఒకటి ఏంటంటే ఇట్స్ డైవర్సిటీ ఆర్ డైవర్స్ కల్చరల్ ట్రైట్స్. దానికి ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి కల్చరల్ ట్రైట్స్ అనేవి వాటిని భవిష్యత్తు తరాలకు కూడా అందించేటటువంటి క్రమంలో కన్వీనియంట్గా ఉన్నాయి. రెండవది ఇట్స్ యూనిటీ ఆర్ ద ఫండమెంటల్ అండర్లయింగ్ ఫ్లేమ్ ఆఫ్ యూనిటీ. సో వాటిని అమలు పరిచేటటువంటి క్రమంలో దానిలో ఉన్నటువంటి యూనిక్నెస్ ఏంటంటే, ఆ ఎసెన్స్, ఆ ఇంపార్టెన్స్ ఏంటంటే అది ఎన్ని సంవత్సరాలైనా కానీ చెదిరిపోకుండా ఒకే రకమైనటువంటి ఓరియంటేషన్ తోటి, ఫండమెంటల్ అండర్లయింగ్ కాన్సెప్ట్ తోటి అది ముందుకు వెళ్ళడానిలో భాగంగా ఈ అంశాలు, ఈ 2 అంశాలను ఏంటంటే భారతదేశం కల్చర్ చూసినప్పుడు మనం ప్రధానంగా గుర్తించవచ్చు. తర్వాత స్పెసిఫిక్గా ఏంటంటే ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నటువంటి కొన్ని అంశాలు ఏంటంటే, కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఈ ప్రధానంగా ఇక్కడ మనం పరిగణలోకి తీసుకుందాము. దాంట్లో ఒకటి ఫిజికల్ డైవర్సిటీ. వీటి గురించి డీటెయిల్గా మనము ముందు డిస్కస్ చేద్దాము. తర్వాత రేషియల్ డైవర్సిటీ, లింగ్విస్టిక్ డైవర్సిటీ, స్క్రిప్చరల్ అండ్ లిటరల్ డైవర్సిటీ. తర్వాత ప్రధానంగా ఇంకా చెప్పుకున్నట్టయితే సోషో కల్చరల్ డైవర్సిటీ, రిలీజియస్ డైవర్సిటీ, ఎకనామిక్ డైవర్సిటీ, పొలిటికల్ డైవర్సిటీ, జియోగ్రఫికల్ యూనిటీ, పొలిటికల్ యూనిటీ, రిలీజియస్ యూనిటీ, కల్చరల్ యూనిటీ, స్క్రిప్చరల్, లింగ్వల్ అండ్ లిటరరీ యూనిటీ, సోషో ఎకనామిక్ యూనిటీ, ఫిజికల్ యూనిఫార్మిటీ. వీటన్నిటి గురించి మనం ప్రధానంగా ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాము. అయితే ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ అన్ని అంశాలు కూడా మన ఇండియా కల్చర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని రిప్రజెంట్ చేయడానికి ఈ అన్ని అంశాలు ఒక యూనిక్ డైరెక్షన్ తోటి, ఒక యూనిక్ మోటివ్ తోటి ఏ రకంగా ప్రాచుర్యంలోకి ఉన్నాయి. ప్రాచుర్యంలోకి ఉన్నటువంటి అన్ని అంశాలు కూడా భారతదేశం యొక్క కల్చరల్ ప్రాక్టీసెస్ని, ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ని, హెరిటేజ్ ప్రాక్టీసెస్ని భవిష్యత్తు తరాలకు అందించేటటువంటి క్రమంలో వీటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది, అంతే మొత్తంగా వీటిని కాపాడుకునేటటువంటి దశలో భాగంగా కూడా యాజ్ అన్ ఇండివిజువల్ పర్సన్ వాటిని మనం ఎట్లా వాటికి మనం ఎట్లా ఇంపార్టెన్స్ ఇస్తూ వాటిని ఎట్లా మనము అన్వయం చేసుకుంటూ మన చరిత్రని, లేకపోతే మన కల్చర్ని, మన ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ని, మన హెరిటేజ్ని ముందు తరాలకు అందించాలి అనేది మనము తర్వాత వచ్చేటటువంటి అంశాల్లో డీటెయిల్గా డిస్కస్ చేద్దాము.